అయిన వాళ్లకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాల్లో అన్న చందంగా తయారైంది ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల పరిస్థితి. అసలైన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను ఆ ఎమ్మెల్యే దూరం పెడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. క్యాంపు కార్యాలయ వాస్తు దోషమే ఇందుకు కారణమా, లేక ఆ ఇద్దరు మంత్రులను కాదని నియోజకవర్గంలో ఏమీ చేయలేకపోతున్నారా? తన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన వారిని ఇప్పుడు ఆయన పట్టించుకోవటం లేదా? కొత్తొక వింత పాతొక రోత అన్నట్లుగా ఆ పార్టీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? వాట్ ది స్టోరీ? వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్రజానాయకుడిగా పేరు. కష్టకాలంలోనూ పార్టీలో సేవలు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్రజానాయకుడిగా పేరుంది. కాంగ్రెస్ కష్టకాలంలోనూ ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉండి ప్రజా గొంతుకగా నిలబడ్డారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా వామపక్ష కమ్యూనిస్టులు వైరా స్థానాన్ని బలంగా కోరుకున్నారు. అయితే రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుడి కోటాలో రామ్దాస్ నాయక్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి బరిలో ఉంచింది. బీఆర్ఎస్ నుండి ప్రత్యర్థిగా పోటీ చేసిన మదన్ లాల్ బలమైన అభ్యర్థి కావడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా కష్టపడి మంచి మెజారిటీతో రామ్దాస్ నాయక్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎన్నికల తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో పలువురు నేతలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో రామ్దాస్ నాయక్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అప్పటి వరకు తన గెలుపు కోసం పనిచేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను పక్కకు పెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు భట్టి అనుచరుడిగా ఉన్న ఎమ్మెల్యే ప్రస్తుతం రూటు మార్చినట్లు తెలుస్తుంది. భట్టి విక్రమార్క జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వెంట కనిపిస్తూనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనూ రామ్దాస్ నాయక్ స్నేహం చేస్తున్నట్లు సమాచారం. వైరాలో మంత్రి పొంగులేటి మొదటి నుండి మంచి క్యాడర్ ఉంది. కీలక నేతలంతా పొంగులేటి వెంట ఉన్నారంట. అందుకే నియోజకవర్గంలో పనులు కావాలంటే పొంగులేటి వెంట ఉండక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో బట్టి కంటే పొంగులేటి వెంటే ఎమ్మెల్యే ఎక్కువగా కనిపిస్తున్నారని ఓ వర్గం కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారిని ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే కాకముందు అన్ని తానే వ్యవహరించిన నేతలతో పాటు ఓ డ్రైవర్ను సైతం ఎమ్మెల్యే అయ్యాక రామ్దాస్ నాయక్ పక్కకు పెట్టాడంట. ఇక ఎమ్మెల్యే కుటుంబంలోని ఓ వ్యక్తి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే కంటే ఆయన చెప్తేనే పనులు జరుగుతున్నాయని స్థానికంగా వినిపిస్తుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉన్న రామ్దాస్ నాయక్ ఉండటం లేదు. తన సొంత ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వైరా నుండి కొరుచెర్ల వైరా జనరల్ స్థానంగా ఏర్పడే అవకాశం ఉంది. జూలూరుపాడు కారేపల్లి ఎస్టీగా రిజర్వ్ అయ్యే అవకాశం ఉన్నందున రామ్దాస్ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఏదో చుట్టపు చూపుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిపోతున్నట్లు క్యాడర్ చర్చించుకుంటుంది. క్యాంపు ఆఫీసుకు రాకపోవడానికి మరో కారణం కూడా ఉందంట. క్యాంపు ఆఫీసు వాస్తు సరిగా లేకపోవడంతో కలిసి రాదనే భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఏమైనా పనుల కోసం ఎమ్మెల్యేను కలవాలంటే కష్టంగా ఉందని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. ఎమ్మెల్యే కాకముందు ఒకలా, ఎమ్మెల్యే అయ్యాక మరోలా రామ్దాస్ నాయక్ వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు ఇద్దరు మంత్రులు భట్టి పొంగులేటి మధ్య ఎమ్మెల్యే నలిగిపోతున్నట్లు తెలుస్తుంది. ఒకరితో స్నేహంగా ఉంటే మరొకరికి కోపం వచ్చే పరిస్థితి ఉంది. దీంతో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన మదన పడుతున్నట్లు సమాచారం. అందుకే ఇద్దరు మంత్రులతో స్నేహం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పొంగులేటితో ఎమ్మెల్యే స్నేహం చేయడం భట్టి అనుచరులకు రుచించడం లేదట. బహిరంగంగా ఇది చెప్పినప్పటికీ మనసులో మాత్రం ఎమ్మెల్యే తీరుపై వారు అసహనంతో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సభల ద్వారా పథకాల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చేపడితే ఎమ్మెల్యే మాత్రం తిరుపతి ప్రయాణంతో డుమ్మా కొట్టడంపై ఆ పార్టీ అక్షింతలు వేసినట్లు సమాచారం. ఇటీవల వైరా మున్సిపాలిటీ పాలకవర్గం చివరి సమావేశంలో ఓ మహిళా కౌన్సిలర్ సాక్షాత్తు ఎమ్మెల్యే ముందే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మాకంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే పనులు జరుగుతున్నాయని కన్నీటి పర్యంతమైంది. మరోవైపు నామినేట్ పదవుల్లో కూడా ఇద్దరు మంత్రుల అనుచరులతో కొత్త తలడొప్పులు వచ్చే అవకాశం ఉంది. దీనిని రామ్దాస్ ఎలా అధిగమిస్తారో చూడాలి. వైరాలో ప్రజా మద్దతుతో గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు రెండవసారి గెలిచిన సందర్భాలు లేనేలేవు. అయితే ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని, లేదంటే ముందు ముందు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలంటున్నారు.